హాయ్ అండి, నమస్తే. ఇప్పుడు మీరు చూస్తున్న టెంపుల్ మదమంచిపాటి ఆంజనేయ స్వామి టెంపుల్ అండి. ఇది వినుకొండ దగ్గర ఉంటుంది. నేను అమెరికా నుంచి వచ్చిన తర్వాత అమ్మ వాళ్ళని చూద్దామని వచ్చానన్నమాట. మాది ప్రాపర్ వచ్చి వినుకొండ దగ్గర విలేజ్ అండి. ఇప్పుడు ఈ టెంపుల్కి నేను ఎప్పుడూ రాలేదు, కానీ ఈసారి ఎందుకన్నా కార్తీక మాసంలో వెళ్ళాలని అనుకొని మా పెద్దమ్మని, మా మేనత్తలు ఇద్దరిని తీసుకొని మా తమ్ముడు కారు నడుపుకుంటూ వెళ్ళాము. కానీ బాగుంది, చాలా పవర్ఫుల్ దేవుడు అని చెప్పి అంటే ఆంజనేయ స్వామి స్వయముగా వెలిసారంట. ఇక్కడ ప్రతి సమ్మర్లో ప్రతి ఇయరు తిరణాలు మాత్రం చాలా గ్రాండ్గా జరుగుతాయి అన్నమాట. ఒక 10 దాకా ఎలక్ట్రిక్ ప్రభలు కడతారు. చాలా ఘనంగా తిరణాలు చేస్తారనమాట. మా అన్నయ్య ఇక్కడ పెరుమాళపల్లిలో ఉంటాడు. అన్నయ్య రమ్మంటే అన్నయ్య కూడా వచ్చాడు. మేము అక్కడ ధ్వజస్తంభం దగ్గర 360 ఒత్తులు వెలిగించుకున్నాము అందరము. తర్వాత అయితే మేము కూడా అర్చన చేయించుకున్నాము. యాక్చువల్గా అన్నయ్య కూడా గుడి మెంబర్ అంట. టికెట్స్కి అమౌంట్ కూడా ఏం తీసుకోకుండా మాకు అర్చన చేశారు. ఆ డబ్బులు మేము హుండీలో వేసాము దేవుడికి. కానీ చాలా బాగా జరిగింది. దర్శనం కూడా బాగా అయిందనమాట. ఈ కార్తీక మాసంలో నేను అమెరికా నుంచి వచ్చిన గుడి అన్నమాట ఆంజనేయ స్వామి టెంపుల్. ఎప్పటి నుంచో అనుకుంటున్నాం కానీ వెళ్ళలేకపోయాము. ఈరోజు హనుమాన్ నుంచి మాకు పిలుపు వచ్చింది. ఈ ముసలాళ్ళు అనమాట, మా అమ్మ పెద్దమ్మ వాళ్ళని కూడా తీసుకెళ్ళి మీరు చూద్దురుగాండి అని చెప్పేసి తీసుకొని వెళ్ళాను అనమాట. కారులో వెళ్ళి కాసేపు అట్లా ఒత్తులు వెలిగించేసుకొని స్వామివారి దర్శనం చేసుకొని వచ్చామండి. మా ఊరు దగ్గరలో ఇంకొక విలేజ్ ఉంటే అక్కడ కూడా ఆంజనేయ స్వామి ఉన్నారు, అక్కడ కూడా చూసుకొని ఇంటికి వచ్చాము. కానీ ఎప్పటి నుంచో చూడాలనుకున్నది కళ నెరవేరిందనమాట. మీకు కూడా నేను వీడియో రూపంలో చూపిస్తాను. చాలా పవర్ఫుల్ అంట ఆంజనేయ స్వామి. మా వాళ్ళందరూ ఎప్పుడు వెళ్తూ ఉంటారనమాట, దగ్గరలో ఉన్నారు కాబట్టి. నేను ఇదే ఫస్ట్ టైము. మీరు కూడా ఆంజనేయ స్వామిని దర్శించుకోండి. అందరికీ మంచి జరగాలని కోరుకుంటున్నాము. అదిగోండి మేము ఇచ్చాము 360 ఒత్తులు అక్కడ ధ్వజస్తంభము. టెంపుల్ బాగానే పెద్దగానే ఉంది. జనాలు కూడా ఇవాళ మంగళవారం కాబట్టి బాగా వచ్చారు. అందరికీ ఎవరికి వాళ్ళకి టికెట్స్ తీసుకుంటే మధ్యలో దేవుడి ముందు కూర్చోబెట్టి అర్చన చేస్తున్నారనమాట. అరగండి హనుమాన్ ఆంజనేయ స్వామి దర్శనము. నేను కూడా ఇదే ఫస్ట్ టైం అనమాట వెళ్ళటము. మా ఊరు పక్కన అయినా కానీ ఎప్పుడు కుదరలేదు నాకు వెళ్ళడానికి. కానీ ఇన్ని రోజులకి నాకు అవకాశం కల్పించారు హనుమంతుడు. మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్.